నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ బడ్జెట్లో 2 BHK ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో బిల్లర్ గారు ఉన్నారు. బిల్లర్ దగ్గర ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ ఎన్ని స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ప్రైస్ విషయం క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా స్క్రీన్ పైన వస్తున్న డైరెక్ట్ బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్ లో, వీడియో డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే ఈ ఫ్లాట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ విత్ ఇన్ 1 minute లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము బిల్లర్ దగ్గర ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మన వ్యూవర్స్ గురించి మన అపార్ట్మెంట్ ఎన్ని స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ లొకేషన్ పేరు క్లియర్ గా చెప్పండి. 458 గజాలండి. ఓకే, గౌరెల్లిలో ఉంటది. ఓకే, సరస్వతి హోమ్స్ అండి. సరస్వతి హోమ్స్. 4 acres ఇది. హెచ్ఎండి అప్రూవ్డ్. హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ లో హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని ఇక్కడ అపార్ట్మెంట్ అన్న కన్స్ట్రక్ట్ చేస్తారు. టోటల్ గా ఎన్ని ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేస్తారు? G+5. G+5. అండ్ ఎన్ని ఫ్లాట్స్ వస్తున్నాయి ఇక్కడ? ఫ్లోర్ కి 3 వస్తాయండి. మొత్తం టోటల్ 15 ప్లాట్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఫ్లాట్ యొక్క సైజ్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు? 849. ఓకే, 888. ఓకే, 975. ఓకే. అంటే 3 డిఫరెంట్ సైజులో ఇక్కడ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒకటి 849, 888 అండ్ థర్డ్ వన్ బిగ్ సైజ్ వచ్చేసి 975. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా 15 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే, ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏరియా ఉందో ఇది వచ్చేసి గౌరెల్లి అండి. ఓకే, ఔటర్ రింగ్ రోడ్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? 1 kilometer అండి. 1 kilometer ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ ఎంత దూరం ఉంటుంది? 11 kilometers. అండ్ వరంగల్ హైవేకి ఎంత దూరం ఉంటుంది? 6 kilometer ఉంటుంది. 6 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి మనము హైత్ నగర్ కి కనెక్టివిటీ ఉంటుందా? ఉన్నదండి. ఓకే, హైత్ నగర్ కూడా కనెక్టివిటీ ఉంది. ఇది విజయవాడ హైవేకి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది అన్న విషయం కూడా క్లియర్ గా చెప్పండి. కిలోమీటర్ దూరంలో ఉంటదండి. విజయవాడ హైవే రోడ్ 6 kilometer ఉంటది. ఓకే, ఇది మన పెద్దంబర్పేట మున్సిపల్ పరిధిలోకి వస్తుంది. ఓకే సార్. ఓకే, పెద్దంబర్పేట మున్సిపల్ పరిధిలో వస్తుంది. ఇది నాగోల్ కు మనకు 12 kilometer మెట్రో స్టేషన్ కు వస్తుందండి. నాగోల్ మెట్రో స్టేషన్ విధంగా 12 kilometers వస్తుంది. అంతే. అండ్ ఇటువైపు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా 12 kilometers వస్తుంది. ఓకే, వెరీ గుడ్ సార్. ప్రతాప్ సింగరం నుంచి రోజు చూసుకుంటే మీకు 12 kilometer వస్తుంది. ఇట్లా నాగోల్ నుంచి చూసుకున్నా 12 వస్తుంది. ఓకే, వెరీ గుడ్ సార్. అంటే ఇటువైపు వెళ్తే ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ అవుతాము అండ్ ఇటువైపు నుంచి వెళ్తే నాగోల్ మెట్రో అవుతాం. ఓకే, వెరీ గుడ్. ఈ యూడిఎస్ వచ్చి మీకు ఒక్కరికి వచ్చి 31 యూడిఎస్ వస్తుందండి. 31 గజం అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు. అంతే సార్. ఇక్కడ ఏదైతే అప్రోచ్ రోడ్ ఉందో అప్రోచ్ రోడ్ మీరు మాస్టర్ ప్లాన్ లో 150 feet రోడ్ అనేది ఉందని చెప్తున్నారు. ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అన్నది కూడా క్లియర్ గా చెప్పండి. ఈ రోడ్ వచ్చి మనకు 60 feet రోడ్ ఉందండి. ఓకే, అది 150 feet రోడ్ అవుతుంది. ఓకే, మనకు అలాగే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. ఓకే, వర్క్ మూమెంట్ లో ఉంది అనుకో. వర్క్ కూడా అవబోతుంది. అండ్ ఇక్కడ నియర్ బై ఇంకొక విషయం ఏంటంటే 150 acres లో హెచ్ఎండి వాళ్ళు లేఅవుట్ వేయడం కూడా జరుగుతుందని చెప్పారు. అది ఎంతవరకు వస్తుంది? అది వాస్తవం వస్తుందండి. మనకి హెచ్ఎండి ఇప్పుడు ఉంది అండి. ఇదంతా మనకు అక్కడ కంటైనర్ కూడా పడ్డది. ఓకే, ఈ ఉన్న పొలాలన్నీ మనకు హెచ్ఎండి డెవలపింగ్ అన్ని ఇచ్చేసారండి. ఓకే, ఓకే సార్. ఓకే, అంటే హెచ్ఎండి లేఅవుట్ ఒకసారి వచ్చిందంటే మనకి ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సైడ్ నుంచి మీకు ఎక్కడైనా సరే అండి, హాస్పిటల్ గానీ స్కూల్ గానీ అన్నింటికి అందుబాటులో ఉంటదండి. ఓకే, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, బస్ రూట్ కూడా దగ్గరలో ఉంది. బస్సు కూడా మనకు ఆపోజిట్ నుంచి ఇక్కడ మనకి ఏదైతే రోడ్ కనిపిస్తుంది నుంచి కోటి దిల్సునార్ వెళ్తాయి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి మనకు ఉప్పల్, సికింద్రాబాద్, కోటి అవన్నీ వెళ్తాయండి. ఓకే, ఇటువైపు వెళ్తే మనము దిల్సు నగర్ అండ్ ఇక్కడ ఈ రూట్ దిల్సునార్, నాగోల్, ఓకే, ఆనంద్ నగర్, ఓకే, నాగోల్, కోటికి వెళ్తుంది. ఇటువైపు నుంచి వెళ్ళిన ఉడకంగా ఉప్పల్, సికింద్రాబాద్ వెళ్తాయండి. ఓకే, అంటే మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియా ఉంది కదండి. ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఔటర్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ చాలా రీజనబుల్ బడ్జెట్ ఇక్కడ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు. అండ్ రేట్ వచ్చేసి ఏ విధంగా కోట్ చేస్తున్నారు ఇక్కడ? 25,75,000. ఓకే, ఈచ్ ప్లాట్. ఓకే, ఈచ్ ప్లాట్ వచ్చేసి ఏ ప్లాట్ తీసుకున్నా గానీ సేమ్ రేట్ అండి. ఓకే, 849 గానీ 888 తీసుకున్నా గానీ మీకు రేట్ వచ్చేసి 75 తీసుకున్నా సేమ్ రేట్ అండి. సేమ్ రేట్. ఒక 4 ప్లాట్ వరకే ఈ రేటు. ఓకే, ఆ నుంచి మళ్ళీ రేట్ పెరుగుతుంది. రేట్ అనేది పెరుగుతుంది. ఎంత చెప్తుంది సార్? 25,75,000. 25,75,000 కి ఇక్కడ 2 BHK ఫ్లాట్ అన్నది సేల్ చేస్తున్నారు. సో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. థ్యాంక్ యూ అన్నగారు, మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో
ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ పైన వస్తున్న సర్వర్ల నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కవర్ చేస్తూ మోడల్ ఫ్లాట్ అనేది కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ సార్. బిల్డర్ దగ్గర అపార్ట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్, ప్రైస్ విషయం, లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ లో భాగంగా అపార్ట్మెంట్ యొక్క వర్క్ స్టేజ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ అన్నది హెచ్ఎండిఏ లేఅవుట్ లో హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్ కి చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. చాలా రీజనబుల్ బడ్జెట్ లో ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారండి. మోడల్ ఫ్లాట్ కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్ గా స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ అపార్ట్మెంట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. అండ్ ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బిల్డింగ్ సంబంధించినటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా 15 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 2 ఫ్లాట్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ ఒకటి వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. అండ్ ఇక్కడ వీడియోలో క్లియర్ గా వీళ్ళు వాడుతున్నటువంటి బ్రిక్స్ కానీ ఇక్కడ వాడుతున్నటువంటి మెటీరియల్ కానీ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హాల్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. వర్క్ స్టేజ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హాల్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకి సబ్జెక్ట్ సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్పేషియస్ గా అండ్ పెద్ద సైజ్ గా ఉన్నటువంటి వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది స్పేషియస్ గా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి విండో అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి 12 కిలోమీటర్ డిస్టెన్స్, వరంగల్ హైవే కి 7 కిలోమీటర్ డిస్టెన్స్, నాగోల్ మెట్రో స్టేషన్ కి 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. పోచారం ఇన్ఫోసిస్ కి కేవలం 10 to 15 మినిట్స్ లో రీచ్ అవుతాము. అండ్ ఔటర్ రింగ్ రోడ్ గట్కేసర్ కి ఇది 10 to 15 మినిట్స్ లో రీచ్ అవుతాము. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10 కి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా ఈ అపార్ట్మెంట్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.